సిపిఐ గుంటూరు నగర పూర్వ కమిటీ సభ్యుడు కామ్రేడ్ సుభాని 18వ వర్ధంతి కార్యక్రమం గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగ భవనంలో జరిగింది. సిపిఐ నగర కార్యదర్శి ఆకిట్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు సుభాని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహాయోధుడు సుభాని త్యాగం గుంటూరు చరిత్రలో చిరస్మరణీయమని వారు గుర్తు చేసుకున్నారు. వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన సిపిఐ నగర సమితి పూర్తిగా విప్లవ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్స్, ఏదైతే ఆయన చెప్పిన మాటలు ఆనాడు ఏదైతే ఉన్నాయో పేదలకి మధ్యతరగతి వర్గాలకి ఆ యొక్క శ్రీనగర్ సంబంధించిన మహబూబ్నగర్ సంబంధించింది, అదేవిధంగా మాలకొండ కాలనీ సంబంధించింది, ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఉదయం లేవగానే అందరికి అందుబాటులో ఉండి దాదాపు 5-6 లేచి 7 రెడీ ఆ ప్రాంతంలో పర్యటిస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించిన మా నాన్న షేక్ సుభాని గారు ఈనాడు మన దగ్గర లేకపోవడము, కానీ ఆయన లేకపోయినా ఆయన ఆదర్శాలను ముందు తీసుకురావాలని తెలియజేస్తూ సెలవు. అమరజీవి కామ్రేడ్ సుభాని 18వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సిపిఐ నగర సమితికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కామ్రేడ్ సుభాని ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పక్కన ఉన్నటువంటి నాగులపల్లి నుంచి గుంటూరుకి రావడం అనేది జరిగింది. స్వతహాగా ఆ ప్రాంతం అంతా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావంతో వాళ్ళ కుటుంబం కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నాటి నుండి సుభాని పార్టీ కార్యకలాపాల్లో తన పనితీరు చేసుకుంటూ చాలా యాక్టివ్గా పాల్గొనేటటువంటి ఒక ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ సుభాని. కామ్రేడ్ సుభాని గుంటూరు నగరంలో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అలాగే నువ్వు కమ్యూనిస్టుగా మారటం కాదు, నువ్వు కమ్యూనిస్టుగా కొనసాగటం కాదు, నువ్వు ఎంతమందిని కమ్యూనిస్టులుగా మార్చావనేది ప్రతి కమ్యూనిస్టు సుభానిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందనేది, వాళ్ళ కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు వ్యక్తిగతంగా నేను నగర కార్యవర్గ కార్యదర్శిగా ఉన్నప్పుడు కానీ, నగర యువజన సమాఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు కానీ నాకు కుడిభుజంలాగా ఉండి అన్ని కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి కామ్రేడ్ సుభానికి ఎన్నిసార్లు జోహార్లు చెప్పినా తక్కువేనని భావిస్తూ జోహార్ కామ్రేడ్ సుభాని, జోహార్ కామ్రేడ్ సుభాని. సుమారుగా 18 సంవత్సరాల క్రితం సుభాని గారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఉన్నటువంటి 4 పిల్లలు కూడా అత్యంత పేదరికంలో గడుపుతున్నటువంటి పరిస్థితి. 2 నెలలు సుమారుగా హాస్పిటల్లో ఉండి ఆ హాస్పిటల్లో ఆ వైద్య ఖర్చులన్నీ కూడా అప్పులు చేసి పెట్టేటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు సుమారుగా 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు అప్పటి నుంచి కూడా తండ్రి గారు చనిపోయినా కానీ ఆయన పట్టినటువంటి జెండాని విడవకుండా, ఆయన చెప్పినటువంటి మాటలు మరవకుండా అదే జెండాను పట్టుకొని పేదల పక్షాన, అదేవిధంగా ఎక్కడైతే పీడిత వర్గం ఉందో వారి పక్షాన పోరాటం చేసినటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యులకి మరొకసారి సిపిఐ గుంటూరు నగర సమితి నుంచి విప్లవం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా సుభాని గారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా పయనిద్దామని చెప్పేసి తెలియజేస్తూ నగర కమిటీ సభ్యులు శ్రీను గారిని మాట్లాడి ముగించవలసిన కోరుతాము. వర్ధంతి సభను నిర్వహిస్తున్నటువంటి సిపిఐ నగర సమితిని అభినందిస్తూ, ఏదైతే సుభాని గారి చూపిన బాటలు రాబోయే కాలంలో మరి ఆయన ఉన్నంతకాలం కూడా ఆయనే కమ్యూనిస్ట్గా కాకుండా కుటుంబాన్ని అంతా కూడా కమ్యూనిస్ట్ కుటుంబంగా మరి ముందుకు తీసుకొచ్చిన దాంట్లో మరి చేసిన కృషిని అభినందిస్తూ, మరి నాగులపల్లిలో ప్రకాశం జిల్లాలో మరి పుట్టిన సుభాని గారు గుంటూరు రావటం, గుంటూరులో దంకురోడ్ ప్రాంతంలో మరి మాలకొండ గారు ఏదైతే ఆ రోజున్న మరి వారి నాయకత్వం, అనంతరం వచ్చినటువంటి తిరుపాల్ గారు, అట్లాగే దేవసేన గారు,
అట్లాగే మరి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషణే కాకుండా అక్కడున్న ప్రాంతంలో ఆ జీరేడు బండ్లకు సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరి కోసం పనిచేసిన సుబ్బాని గారిని మరి రాబోయే కాలంలో మరి వారిచ్చిన మన సందేశం ఏదైతే ఉందో తన కుటుంబం తన ప్రాంతంలో ఎంతమందిని కమ్యూనిటీగా మన కాలంలో తీసుకొచ్చి అనేది కొలబద్దగా తీసుకొని మనందరం కూడా పనిచేద్దామని ఈ కార్యక్రమంలో మరి మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సుబ్బాని సార్ గారికి మరోసారి ఇంట్లో జోహార్లు నడిపిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి చూపిన బాటలో పయనిద్దామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జరుపుకోవటం నగర కమిటీగా నగర పార్టీగా నిజంగా అది ఒక ఉన్నతమైనది. ఎందుకంటే అటువంటి మంచి నాయకుడిని మనం కోల్పోయాము. అటువంటి మంచి నాయకుడు నడిచిన బాటలో మనందరం నడవాలని మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.